నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. అమావాస్య, పౌర్ణమి, అమావాస్య ప్రతి మాసంలో కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే పౌర్ణమి అనేటువంటిది దేవతలకి ఎంతైతే ప్రీతికరమైందో అమావాస్య కూడా పితృదేవతలకి అంత ప్రీతికరమైంది. పౌర్ణమి నాడు మనం ఏ ఆరాధన చేసినా అంత గొప్పగా, అంత తొందరగా సిద్ధిస్తుంది. అమావాస్య నాడు పితృదోషాలు తొలగిపోవడానికి కానీ, మనల్ని పట్టుకుని ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకి, దరిద్రము పోవడానికి కొన్ని పూజలు ఖచ్చితంగా చెప్పబడి ఉన్నాయి. ఇది మనం మంత్రశాస్త్రంలోనే ఉన్నాయి. ఈ అమావాస్య నాడు ముఖ్యంగా పితృకర్మలు అనేటువంటివి, పితృదోషములు అనేటువంటివి తొలగిపోవడానికి మనం చేసుకోవాల్సొస్తుంది. ఈ పితృదోషము అంటే ఏంటి? మన జ్యోతిష శాస్త్రంలో కావచ్చు, జ్యోతిష చక్రంలో కావచ్చు, పితృదోషం ఉందా లేదా అనేటి విషయాన్ని చూడడానికి చాలా రకాలుగా చెప్పబడి ఉంది. ప్రధానంగా ఈ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి? పిల్లలు పుట్టకపోవడం, అంటే వంశ వృద్ధి అవ్వదు, వంశోద్ధారకుడు పుట్టడు. ఎంత చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత ఎంత కష్టపడినా సరే ఏది కూడా ఫలితాలు అనేటువంటివి రావు. ఈ సంతానం విషయంలోనే కాకుండా సంతానం కలిగిన తర్వాత అంగవైకల్యంతో పుట్టడము, అంటే కాళ్ళు, చెయ్యి లేదా మాటలు సరిగ్గా రాకపోవడం, ఏదైనా ఒక డిసీజ్తో పుట్టడం, ఇలాంటివన్నీ కూడా పితృదోషం వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్. ఇంకా రెండవది ఏంటి అంటే అసలు పెళ్ళి కాకపోవడం, ఈ వివాహం అనేటువంటిది ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడం, ఏదో విధంగా అక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, లేకపోతే అకాల మరణములు, ఈ సూసైడ్స్ చేసుకోవడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఈ విధమైనటువంటి ఆ వంశం అక్కడితో ఆగిపోతుంది అంటే కారణం పితృదోషము. అంటే దేవతల యొక్క అనుగ్రహం అనేటువంటిది లేకపోవడం వల్లనే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ పితృదోషం పోవడానికి చేయాల్సినటువంటి క్రతువులు ఏమిటి అని అంటే, ప్రధానంగా జ్యోతిష శాస్త్రంలో కావచ్చు, మన ధర్మంలో కావచ్చు, గయా క్షేత్రానికి వెళ్ళి శ్రాద్ధకర్మ చేయాలి అని చెప్పారు. అంటే గయలోకి వెళ్ళి ఎవరైతే మీ తరతరాలుగా చనిపోయిన పితృదేవతలు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు మనం ఆబ్దికం నిర్వహించామో, లేదా ఎక్కడ మనం కార్యము మిస్ చేసామో, ఆ కర్మ అనేటువంటి చేయలేదో మనకి తెలుసో తెలియకో చాలా ఉంటాయి. సో దానికోసము ఆ గయా క్షేత్రానికి వెళ్ళి పితృదేవతల పేరు మీద మనం శ్రాద్ధకర్మ నిర్వహిస్తే ఆ యొక్క దోషం పోతుంది. ఇక రెండవది ఏంటి అంటే నారాయణ బలి పూజ అని ఒకటి ఉంటుంది. ఈ నారాయణ బలి పూజ అంటే ఏంటి అంటే, ఎవరైతే అకాల మృత్యువు అనేటువంటిది వాళ్ళని హరిస్తుందో, అంటే అల్పాయుష్తో జన్మించి అల్పాయుషు పూర్తవ్వకుండానే మధ్యలో పోవడం కానీ, అల్పాయుష్తో చనిపోవడం కానీ, లేదా వాళ్ళకి వాళ్ళు ఆత్మాహుతి చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి కానీ, వాళ్ళ మరణానికి శాంతి లేదు, వాళ్ళకి శాంతి కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో నారాయణ బలి అనేటువంటిది చేసి ఆ వంశానికి మళ్ళా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగేలా చేస్తారు. దీన్నే నారాయణ బలి క్రతువుగా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇది చేయవచ్చు. ఇక మూడవది ఏంటి అంటే గోదానము. ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరు మీద ఒక గోవుని, శ్రేష్టమైనటువంటి దాన్ని పెంచి పోషించగలిగినటువంటి వ్యక్తికి అది దానంగా ఇవ్వడము. గోదానం ఇవ్వడం అంటే గోవుని 500కి కొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో గోదానం అయిపోతుంది, వాళ్ళు తీసుకుని వేరే వాళ్ళకి అమ్మేస్తారు, ఇలాంటిది కాదండి. గోదానము అంటే ఆ ఆవుని పెంచాలి, పోషించాలి, సంరక్షణ చేయాలి, దాన్ని భక్తిగా దాన్ని కొలుచుకుంటూ ఉండాలి. అలాంటి వ్యక్తికి గోవుని దానంగా ఇవ్వాలి. ఆ గోదానం వల్ల అత్యంత పుణ్యప్రదం అది. ఇవే కాకుండా గోదానానికి ఎన్నో మహిమలున్నాయి. అందులో భాగంగా పితృకర్మ పోవడానికి గోదానం చెప్పబడి ఉంది. లేదా వెండి గోవుని కూడా దానంగా ఇవ్వచ్చు. ప్రత్యామ్నాయంగా వెండి గోవుని దానంగా ఇవ్వచ్చు. ఇక అయితే ఈ పితృదోషం తొలగిపోవడానికి 2, 3 కాకుండా ఇంకేమున్నాయి అంటే బ్రాహ్మణులకి, మంచి అనుష్ఠానపరమైనటువంటి బ్రాహ్మణులకి, సత్కర్మను నిర్వహించేటువంటి బ్రాహ్మణులకి 100 మంది కానీ, 1000 మంది కానీ, 10,000 మంది బ్రాహ్మణులకి కానీ శక్తి కొలది భోజనము పెట్టినట్లయితే ఈ పితృకర్మ అనేటువంటిది వంశాములు తరతరాల నుంచి వేధిస్తున్నటువంటి పితృకర్మ ఖచ్చితంగా తొలగిపోతుంది. అయితే ఇవేమీ చేసుకోలేనటువంటి వాళ్ళకి సదుపాయం లేదు, శక్తి లేదు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమి చేసుకుని ఈ పితృదోషాన్ని తొలగించుకోవాలి అనుకుంటే అమావాస్య నాడు చేసేటువంటి కొన్ని క్రతువులు. అంటే అమావాస్య నాడు పితృదేవతలకి తర్పణము అనేటువంటిది వదలాలి. ఆ తర్పణం వదలడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. ఇక రెండవది, ఎవరైతే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క ఆత్మశాంతి కలగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పేరు చెప్పి 10 మందికి కానీ, 5గురికి కానీ, పేదవాళ్ళకి కానీ, బ్రాహ్మణులకి కానీ భోజనం పెట్టండి. ఇది మీరు కూడా తప్పకుండా చేయొచ్చు. చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పి ఒక 2కో, 3కో, 5గురికో భోజనం పెట్టడమో, భోజనం పార్సిల్స్ ఇవ్వడమో ఖచ్చితంగా చేయండి. ఈ పితృదోషం తొలగిపోతుంది.
మీరు కొన్ని కోట్ల పట్టి పూజలు చేసినా, మీ ఇంట్లో ఎప్పుడూ నిత్యం బంగారు, వెండి లాంటి విగ్రహాలకి పూజలు అందుకుంటూ ఉన్నా, పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే మీరు ఏమీ చేయలేరు. మీకు ఏ అనుగ్రహము దక్కదు. అన్నీ అక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని బాగా గమనించండి. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అమావాస్య నాడు లక్ష్మీ పూజ అనేటువంటిది చేయడం. ఈ పితృకర్మతో పాటుగా అమావాస్య మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే, లక్ష్మీ పూజకు ఉపయోగపడుతుంది. మనం బాగా వింటూ ఉంటాం, దీపావళి అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం. అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేయడం ఏంటనేటువంటి ఉద్దేశం, భయము చాలామందికి ఉంటుంది. కానీ అమావాస్య నాడు లక్ష్మీదేవిని స్మరించిన, ఆమెను పూజించిన, ఆమె కోసం మనం జపము చేసినా, ఏం చేసినా గొప్ప విశేషమైన ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక బాధలు కానీ, రుణ బాధలు కానీ, లేకపోతే బిజినెస్ గ్రో అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కానీ, అష్ట ఐశ్వర్యములు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో కానీ ఉంటారో వాళ్ళకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. లక్ష్మి అనేటువంటిది ఎప్పుడూ కూడా డబ్బు మాత్రమే కాదు, ఐశ్వర్యము అంటే వెల్త్ అండి. మీ ఫ్యామిలీ, మీ ఆరోగ్యము, మీ ఎమోషన్స్ 100 కోట్ల ఆస్తున్నా శరీరంలో పుచ్చిపోయినటువంటి అవయవాలన్నీ కూడా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. అలాంటి ఐశ్వర్యం అన్నీ కూడా మనకి బాగుండాలి. మన ఫ్యామిలీ, మన పరివారం, మనల్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాగుండాలంటే ఐశ్వర్యము, దాన్నే వెల్త్ అంటూ ఉంటాం. దానికి అధిపతి అయినటువంటి లక్ష్మీమాత సిద్ధించేటువంటి గొప్ప రోజే అమావాస్య. సో ఎవరైనా సరే మీ ఇంటికి నరఘోష ఉంది అనుకుంటే ఇంట్లో ఆ రోజున సుదర్శన హోమం చేయించండి, నరదృష్టి దోషం పోతుంది. లేదా మహాలక్ష్మి హోమం చేయించండి, అష్ట ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవికి బెల్లపు పాయసం కానీ, పచ్చి ఆవు పాలు కానీ, పటికీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టండి, తేనెతో సహా. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షము అనేటువంటి సిద్ధిస్తుంది. సో తరువాత ఎవరైతే ఈ అష్టమ శని బాధతో బాధపడుతూ ఉన్నారో, ఉదాహరణకి ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి అష్టమ శని అనేటువంటిది నడుస్తుంది. ఈ అష్టమ శని కానీ, మృత్యు భయము కానీ, ఆఖరి నిమిషాల్లో ఈ వెంటిలేటర్ మీద పెట్టడం, శరీర ఆరోగ్యం అనేటువంటిది నశించిపోవడం, శరీరం పడిపోబోతోంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా అమావాస్య నాడు శివుడికి నల్ల నువ్వుల నూనెతో కనుక అభిషేకము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క శరీరం నిలబడుతుంది, ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది, అపమృత్యు దోషము అనేటువంటిది తొలగిపోవడం శివానుగ్రహం వల్ల సాధ్యమవుతుంది. చాలా ఆలయాల్లో ఈ నల్ల నువ్వుల నూనెతో స్వామిని అభిషేకించడం అనేటువంటిది చెయ్యరు. సో ప్రత్యేకంగా మీరు చేయాలనుకుంటే ముందుగానే వెళ్ళి ఆ అర్చకులకి చెప్పుకుని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, బాగా గమనించండి. కానీ నల్ల నువ్వుల నూనెతో మీ ఇంట్లో కూడా పార్థివలింగము, పుట్టమట్టి అనేటువంటి తెచ్చుకుని ఆ పుట్టమట్టితో స్వామిని శివలింగమూర్తిగా తయారు చేసి దాని మీద నుంచి నువ్వుల నూనెతో అభిషేకం చేయవచ్చు. మంత్రములు రాని వాళ్ళు కూడా పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఈ అభిషేకం చేసినట్లయితే ఎవరి పేరు మీదైతే మీరు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. ఇంట్లో అమావాస్య నాడు దృష్టి దోషం ఉన్న వాళ్ళైతే ఇంట్లో యజమానికి ఉప్పు అనేటువంటిది, కళ్ళుప్పు అంటూ ఉంటాం, గళ్ళుప్పు అంటూ ఉంటాం, రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు ఉంటాం, వాటితో ఈ దృష్టి అనేటువంటిది తీసి బయట పాడేసేయండి. లేదా అమావాస్య నాడు ఈ గళ్ళుప్పు అనేటువంటిది వేడి నీళ్ళలో వేసి దాని మీద తలస్నానం చేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో చేయండి. దీనివల్ల ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటువంటి గుణం ఉంటుంది. అమావాస్య నాడు కానీ, ఈ అష్టమి నాడు కానీ, ఈ శుక్రవారం నాడు కానీ ఈ యొక్క ప్రాసెస్ని సాల్ట్ బాత్ అనేటువంటిది చేశారంటే దృష్టి దోషం అనేటువంటిది పోతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా తగ్గిపోతాయి.